హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ నీలా టాక్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీస్ అండ్ మగ్గం బ్లౌజెస్ నేనైతే మీకు చూపించాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం చాలామంది అడిగారు చూపించమని, కొంచెం టైం తీసుకున్నాను. నేను మీకు చూపిస్తాను ఈరోజు వచ్చేసి మొత్తం. సో నేను చూపించే ఫస్ట్ది వచ్చేసి మెయిన్ ఎంగేజ్మెంట్ కోసం నేను తీసుకున్న శారీ. సో రింగ్ తొడుగుతారు కదా, ఆ టైం కోసం నేను తీసుకున్న శారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నాను. కట్ వర్క్లో వచ్చింది చూడండి బ్లౌజ్ మోడలు. సో ఇలాంటి మోడల్ ఉన్నవి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. నాకు వచ్చేసి ఈ బ్లౌజు 1800 రూపీస్ తీసుకున్నారు. సో మీ సైడ్ ఎంత ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ డిజైన్ వచ్చేసి చాలా నీట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. బబుల్స్ లాగా వచ్చాయి కదా అక్కడక్కడ, నిజంగా చాలా హైలైట్ అనిపించింది. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది ఈ బ్లౌజ్కి. ఫుల్ హ్యాండ్స్ మీన్స్ 3/4 హ్యాండ్స్, బ్యాక్ ఫ్రంట్ అన్నీ సేమ్ మోడల్ వేశారు కాబట్టి నాకైతే 1800 పడింది. సో అది దాని ప్రైజ్. బ్లౌజ్ విషయానికి వస్తే నేనే స్టిచ్ చేసుకున్నాను. సో హ్యాండ్స్కి చివర్లో బీడ్స్ వేసుకున్నాను కదా, అవి కూడా ఎలా వేస్తున్నారో ఒకసారి వీడియో చేయండి అనేసి అడిగారు నా ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. బ్లౌజ్కి బీడ్స్ కూడా ఎలా మనం స్టిచ్ చేసుకోవాలో, అది మన చేతిలో పని ఈజీగా చేసేసుకోవచ్చు. ఖచ్చితంగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ. నేనైతే ఎంగేజ్మెంట్ తర్వాత ఐరన్కి ఇచ్చేసాను నేను నీట్గా, కానీ నాకంత పర్ఫెక్ట్గా చేయలేదేమో ఐరన్ అనిపించింది. రోలింగ్కి ఇచ్చేంత పాతది కాదు కదా, సో అందుకే నేనైతే రోలింగ్కి ఏమి ఇవ్వలేదు, జస్ట్ వాష్ చేసి ఐరన్కి ఇచ్చాను. ఇంకో ఇలా చేస్తారు ఐరన్ వచ్చేసి. సో ఈ శారీలో అది వచ్చేసి కొంగు పాటు. శారీ మొత్తం ఈ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఎంగేజ్మెంట్లో రింగు తొడిగిన పిక్ ఇది. సో శారీస్ కూడా అంత క్లారిటీగా నేను మ్యాక్సిమం ట్రై చేశాను నీట్గా చూపించడానికి. నేను పిక్ యాడ్ చేస్తున్నప్పుడు ఇది 16:9 రేషియో కదా, సో ఫొటోస్ అన్నవి అంత క్లారిటీగా కనిపించలేదు. నేను అందుకే నెక్స్ట్ వీడియోలో చూద్దాం టైం ఉన్నప్పుడు. సో శారీ అంతా ఈ కలర్లో వచ్చింది. కుచ్చులు చూడండి, ఇది వచ్చేసి మా పెద్దక్క వేసింది ఈ శారీ కుచ్చులు అనేది. ఇలా సింపుల్గా నేనైతే ఫాస్ట్గా అంత టైం లేదు కాబట్టి నేనైతే ఇలా సింపుల్గానే వేయించేసుకున్నాను. సో కొంగు వచ్చేసి ఇలా గోల్డెన్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. శారీ మొత్తం ఇలా వచ్చేసింది. పీకాక్ గ్రీను అలాగే రెడ్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు. బార్డర్ కూడా కొంచెం బిగ్ బార్డరే నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్గా అయితే రింగు తొడిగేటప్పుడు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్లో ఈ శారీ అనేసి నేను అనుకున్నాను, కానీ ముహూర్తం టైం అయిపోవడం వల్ల, అంటే చాలా తక్కువ టైం ఉంది, మళ్ళీ ఇప్పుడు శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి ఈ శారీలో ఎంగేజ్మెంట్ జరగలేదు. సో అదే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. మెయిన్ ఎంగేజ్మెంట్ శారీ అయితే నేను ఇదే తీసుకున్నాను. రింగు తొడిగేటప్పుడు ఇది బాగుంటుంది అనేసి తీసుకున్నాను, బట్ టైం చాలా తక్కువ ఉండడం వల్ల ఈ శారీ నేను చేంజ్ చేసుకోలేకపోయాను. సో వేరే శారీలోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఎంగేజ్మెంట్ అయిన ఆ శారీలో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఈ శారీ నేనైతే చేంజ్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో ఈ శారీ కట్టుకోవడం జరిగింది. సో అయినా పర్లేదు, ఈ శారీలో స్టిల్స్ కొన్ని చాలా బాగా తీసుకున్నాను ఈ శారీలో కూడా, అందుకు సాటిస్ఫాక్షన్ ఉంది. చూడండి శారీ నిజంగా చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎంగేజ్మెంట్వి. ఇంకా మీకు ఎక్కడైనా శారీస్ బాగుంటాయని మీకు అనిపిస్తే ఆ ఏరియా ఎక్కడో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అంటే మీ మ్యారేజెస్కి మీ ఎంగేజ్మెంట్స్కి ఎక్కడ తీసుకున్నారో శారీస్ కొంచెం కామెంట్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం నేను నా మ్యారేజ్కి అక్కడ ట్రై చేస్తాను, ఓకేనా? సో ఇది వచ్చేసి ఇదే నేనైతే ఫస్ట్ చూపించాను కదా, ఆ శారీ మెయిన్ ఎంగేజ్మెంట్ కోసం నేను తీసుకున్నాను, కానీ టైం తక్కువ ఉండడం వల్ల అది వేసుకోవడం కుదరలేదు. సో ఈ శారీలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, పింక్ అండ్ బ్లూ, ఈ శారీలోనే నా ఎంగేజ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఈ మోడల్ వేయించుకున్నాను. మీ సైడు ఇలా ఫుల్ హ్యాండ్కి మీన్స్ 3/4 హ్యాండ్కి ఫుల్ వర్క్ వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ వర్క్ వేసేస్తే ఎంత కాస్ట్ తీసుకుంటారో అది కూడా ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో దీని మోడల్ వచ్చేసి కట్ వర్క్లో అయితే లేదు కాబట్టి బ్లౌజ్కి నాకు పడ్డ ప్రైజు, అంటే హాఫ్ హ్యాండ్కి అయితే ఒక మాదిరిగా రేట్ తీసుకుంటారు. సో ఇది 3/4 హ్యాండ్ కాబట్టి నాకైతే 1500 పడింది. సో ఇలాంటి మోడల్ మీ సైడ్
ఎంత కాస్ట్లో వేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో వర్క్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా అండ్ క్లారిటీగా ఉంది. చూపిస్తున్నాను కదా నేను మీకు క్లారిటీగా. సో హ్యాండ్కి కూడా ఫుల్గా అయితే వర్క్ ఇచ్చేశారు. దీనికి బీడ్స్ కూడా నేను వేసుకున్నాను. ఖచ్చితంగా బీడ్స్ కూడా ఎలా వేసుకోవాలనేసి వీడియో అడుగుతున్నారు. నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ అయిపోయిన శారీ ఇదే. ఇది వచ్చేసి బ్లూ అండ్ లైట్ పింక్ కాంబినేషన్లో అయితే శారీ మొత్తం ఉంది. సో శారీ అంతా పింక్ మోడల్లోనే ఉంది. ఇది వచ్చేసి జస్ట్ కొంగు పాటు మాత్రమే ఇలా బ్లూ వచ్చింది. చూపిస్తున్నాను చూడండి క్లారిటీగా మీకు. ఈ శారీ కూడా చాలా బాగుంది. బట్ నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ శారీ అయితే ఇంకా బాగుండు రింగ్ దొడిగేటప్పుడు. బట్ అది టైం లేక నేను చేంజ్ చేసుకోలేకపోయాను. అయినా తర్వాత అయినా మంచి పిక్స్ దిగాలన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉందిలేండి. సో ఈ శారీ కుచ్చులు అయితే నేనే వేసేసుకున్నాను ఇలా సింపుల్గానే. సో ఇందులో వింత ఏంటంటే నాకు ఎంగేజ్మెంట్ 3 days అనగా నాకు తెలిసింది. సో ఎంగేజ్మెంట్ ఉందన్న విషయం కూడా అంటే అంత క్లారిటీ లేదు జరుగుతుందా లేదా అనేసి. ఎందుకంటే ఆ రోజే గృహప్రవేశం అన్నది ఉదయమే తెల్లవారుజామున 5 o'clockకి ఆల్రెడీ డిసైడ్ చేసేసాము. సో ఎంగేజ్మెంట్ అన్నది అంత క్లారిటీ లేదు. 1 week ముందు గృహప్రవేశానికి ఇలాగా ముహూర్తం పెట్టేసిన తర్వాత ఎంగేజ్మెంట్ గురించి కూడా ముహూర్తం చెప్పారు కానీ బట్ మేము డిసైడ్ అవ్వలేదు. 3 days ఉందనగా సడన్గా ఓకే చేయడము. ఈ షాపింగ్ అయితే జస్ట్ 3 daysలో శారీ సెలెక్షన్ అలాగే బ్లౌజ్ నేనైతే 3 daysలో స్టిచ్ చేసేసుకొని ఆ వర్క్ కూడా నాకు తెలిసిన అక్క వాళ్ళు ఉండడం చేత సో వాళ్ళు కూడా నాకు ఎమర్జెన్సీ అంటే ఫాస్ట్గా 1.5 dayలోనే సో ఇలా వర్క్ అయితే 3 blouses వర్క్ వేయించారు. నా చేతుల పని కాబట్టి నేనైతే ఫాస్ట్గా బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకున్నాను. రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు నైట్ 2:33 కూడా నేను ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటూనే ఉన్నాను. అలా ఉంటుంది మనతోని. నిజంగా చాలా కష్టం అనిపించింది. బట్ నాలాగా ఎవరికైనా అంత సడన్గా పడ్డవి ఎవరికైనా ఉన్నాయా? ఇంకా నయం కొంతమందికి అయితే మ్యారేజ్ కూడా 10-15 daysలోనే పెట్టేసుకుంటారు. సో అలా అయితే చాలా కష్టం. కొంచెం టైం అన్నది ఉంటే మనకు కూడా ఒక చోట కాకపోయినా ఇంకొక 10 చోట్ల తిరిగి మనం తీసుకొచ్చుకునేకి శారీస్ బ్లౌజెస్ సెలెక్షన్ అన్నవి ఉండొచ్చు. బట్ టైం లేకపోతే చాలా కష్టం. నాకైతే జస్ట్ 3 days మాత్రమే టైం ఉండే ఈ శారీ సెలెక్షన్స్కి బ్లౌజెస్ స్టిచ్చింగ్కి ఆ వర్క్ వేయించుకోవడానికి. మొత్తం చెప్తున్నాను కదా నేనైతే రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు నైట్ 2:30 కూడా నేను ఇంకా బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటూనే ఉన్నాను. అలా ఉంది నా సిచ్యువేషను. సో ఇది వచ్చేసి తెల్లవారుజామున గృహప్రవేశం అని చెప్పాను కదా 5 o'clockకి. సో ఆ శారీ ఇది వచ్చేసి ఇదైనా అట్లీస్ట్ 5 days ముందన్న స్టిచ్ చేయించుకున్నాను. నా 2 blouses అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది 3 daysలోనే. వర్క్ అయితే దీనికి ఇలా వేశారు. సో దీనికి తీసుకున్న ప్రైస్ వచ్చేసి 1200 నాకైతే ఈ బ్లౌజ్కి పడింది. వర్క్ ఇలా సింపుల్గానే వేయించుకున్నాను. దీనికి కొంచెం 3/4 హ్యాండ్ అంటేనే 1000 above వేస్తారు ఖచ్చితంగా నా సైడు. సో మీ సైడ్ ఎలా తీసుకుంటారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. 3/4 హ్యాండ్ అంటేనే 1000 above ఉంటుంది. సో ఇది వచ్చేసి నాకు 1200 తీసుకున్నారు. చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి పికాక్ మోడల్ వేయించుకున్నాను ఫుల్ హ్యాండ్కి. నేను కొన్ని ఫొటోస్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది 16:9 రేషియో కావడం వల్ల సో ఫొటోస్ అంటే అవి నిలువుగా ఉంటాయి కదా, ఇవి అడ్డంగా ఉంటుంది కదా ఈ లాంగ్ వీడియోస్ అనేవి. సో ఫోటో అంత హాఫే కనిపిస్తుంది, అంత క్లారిటీగా లేదు. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తాను మన ఛానల్లోని. ఎంగేజ్మెంట్వి, గృహప్రవేశంవి అన్నీ నేను తొందరలోనే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి మెయిన్ గృహప్రవేశం శారీ. నేనైతే 3 sarees వాష్ చేసి ఐరన్కి ఇచ్చాను. ఇలా ఐరన్ అయితే చేసి ఇచ్చారు పేపర్ పెట్టి. సో ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ కనకాంబరం కలర్లో అయితే ఈ శారీ ఇచ్చేసారు. సో దీని కుచ్చులు కూడా నేను ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. చూపిస్తాను చూడండి శారీ మొత్తం ఎలా ఉందో. సో ఇది వచ్చేసి కొంగు పాటు గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చేసింది. సో శారీ మొత్తం ఇలా కనకాంబరం కలర్లో అలాగే పీకాక్ మోడల్ అయితే శారీ అంతా వచ్చేసింది. సో 3 sarees కూడా చాలా బ్రైట్ కలర్లో అయితే ఉన్నాయి. సో నేనైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు. సో లోకల్లోనే మీన్స్ నేను ఉంటున్న ప్లేస్ పులివెందుల కాబట్టి సో నేను ఇక్కడే తీసేసుకున్నాను.
మీకు ఇన్ కేస్ మీ ఎంగేజ్మెంట్ శారీస్ అలాగే మీ వెడ్డింగ్ శారీస్ మీరు ఎక్కడ తీసుకున్నారో బాగుంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లొకేషన్ ఎక్కడో నేను నెక్స్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నాను. సో ఈ శారీస్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజను సో బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి నేనైతే చూస్ చేసుకున్నాను. చాలా బాగుంది, కొత్త మోడల్ రీసెంట్గా వచ్చింది. ఇలాగా బార్డర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. సో టోటల్ పీకాక్ వచ్చింది కాబట్టి నేనైతే ఇది తీసేసుకున్నాను. మెయిన్ గృహప్రవేశం శారీ ఇది. ఆ తర్వాత పింక్ కలర్ వచ్చేసి ఎంగేజ్మెంట్లో కట్టుకున్నాను. సో ఫస్ట్ చూపించిన శారీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత సో స్టిల్స్ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఫొటోస్ కోసం నేను అదైతే కట్టుకున్నాను. హ్యాండ్స్కి బీడ్స్ ఎలా వేయాలో అలాగే శారీకి కుచ్చుళ్ళు ఎలా వేయాలో అనేసి అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.